దళిత హక్కుల కోసం బద్వేల్లో డిహెచ్పిఎస్ ధర్నా ఆర్డీఓ కార్యాలయం ఎదుట దళిత హక్కుల పోరాట సమితి నిరసన 3 ఎకరాల భూమి రుణాలు మౌలిక సదుపాయాలు డిమాండ్ బద్వేల్ పట్టణంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట డిహెచ్పిఎస్ అధ్యక్షులు ఎమాన్యుయల్, జిల్లా కార్యదర్శి మునయ్య, సిపిఐ ఏరియా కార్యదర్శి మస్తాన్, పట్టణ కార్యదర్శి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులకు 3 ఎకరాల సాగు భూమి ఇవ్వాలి అని, బద్వేల్ నియోజకవర్గంలో దళిత కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి అని డిమాండ్ చేస్తూ దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి దళితులకు 3 ఎకరాల సాగు భూమి ఇవ్వాలి, బద్వేల్ నియోజకవర్గంలో దళిత కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఎస్సీ ఎస్టీలకు రుణాలు మంజూరు చేయాలి అని, దళిత కాలనీల్లో శ్మశానాలకు రోడ్లు, ప్రహరీ గోడలు ఏర్పాటు చేయాలి, దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి, ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, దళిత కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, శ్మశాన వాటికకు ప్రహరీ లేకపోవడంతో అశుభకర ఘటనలు జరుగుతున్నాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై దాడులు పెరుగుతున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు అని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని డిహెచ్పిఎస్ నాయకులు హెచ్చరించారు. సార్లే పక్కన వాళ్ళకి ఎవరో రచ్చని నువ్వేనా కొంచెం ఇంకొకరు రచ్చండి ఎవరో ఒకరు. దళిత కుల పోరాట సమితి, దళిత కుల పోరాట సమితి ఇవ్వాలి దళితులకు 3 ఎకరాల సాగు భూమిని, ఇవ్వాలి దళితులకు 3 ఎకరాల సాగు భూమిని, ఇవ్వాలి 3 ఎకరాల సాగు భూమిని, ఇవ్వాలి ఎస్టీలకు రుణాలు మంజూరు వెంటనే. ఈరోజు బద్వేల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద తొండూరు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్తో దళిత హక్కుల పోరాట సమితి బద్వేల్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బద్వేల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలైనటువంటి దళితులకు 3 ఎకరాల భూమి, అలాగే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను పటిష్టంగా దళిత కాలనీలో రోడ్లు, కాలువలు, డ్రైనేజ్ కాలువలు ఖర్చు పెడతామనే అంశాలపైన, అలాగే నిరుద్యోగులకు దళితులకు సంబంధించి ఇంటర్వ్యూలకు ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరించడం జరిగింది. 2 సంవత్సరాలు కావాల్సిన నిరుద్యోగులకు సబ్సిడీ రుణాలు సంబంధించి ద్వారా అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఏమాత్రం కూడా దళితుల ఉపాధి కల్పించే సబ్సిడీ రుణాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తారు. అలాగే సాగు భూమి సంబంధించి కూడా 3 ఎకరాల భూమి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి నేటికి కూడా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూస్తుంది. అదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇవ్వడం, దళితులకు సంబంధించిన అంశాలు అనేక అంశాల్లో దళితులు మతం మారితే రిజర్వేషన్ తీసేస్తామనే అంశం పైన ఇతర మతాలు ఎవరు కూడా, ఇతర కులాలు ఎవరు కూడా మతం మారితే వాళ్ళకి ఎటువంటి హక్కులు వెళ్ళడం లేదు. ఓన్లీ భారతదేశంలో దళితులు వాళ్ళకి నచ్చిన మత స్వేచ్ఛ ఉన్నప్పటికీ దళితులు క్రైస్తవ మతం స్వీకరిస్తానే పూర్తిగా మీకు ఎస్సీ హోదా రద్దు చేస్తామని సుప్రీంకోర్టు ద్వారానే తీర్పు ఇచ్చిన ఈ ఎన్డీఏ ప్రభుత్వం
దళితులను ఇప్పటికైనా గుర్తించి సుప్రీంకోర్టులో సపరేట్ అఫిడవిట్ వేసి దళితులకు రాజ్యాంగబద్ధం వచ్చే హక్కులను ఏ మతం స్వీకరించినా హక్కులు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని, అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కే పునయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి. దళితుల సమస్యలపైన అన్ని విషయాలు కూడా అధ్యక్షుల వారు కార్యదర్శి మాట్లాడడం జరిగింది. ప్రధానంగా మొన్నటికి మొన్న భూ సమస్యల పరిష్కార వేదిక అన్ని నియోజకవర్గాల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ భూ సమస్యల పరిష్కార వేదికలో భూ సమస్యలు ఉండేవి 100% ఎక్కడ పోయినా కానీ ఏ మండలంలో పోయినా కానీ 85% దళితుల సమస్యలే ఉన్నాయి తప్ప వేరే కులస్తుల సమస్యలు లేవు. దీన్ని బద్వేలు ఆర్టీఓ గారు ప్రత్యేకంగా గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా కానీ శ్మశాన సమస్య ప్రతి ఒక్క చోట సమస్య ఉంది. స్వామి సార్ ఆర్టీఓ గారు ఆ ప్రతి ఒక్క గ్రామంలో కూడా శ్మశాన సమస్యను భూ రికార్డులో ఎక్కడ కూడా రికార్డులో రుద్రభూమిగా నమోదు చేయలేదు. రుద్రభూమిగా నమోదు చేసి శ్మశాన సమస్యను పరిష్కరించాలి, దానికి రోడ్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే మౌలిక సదుపాయాలు వచ్చేసి అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ తాగునీటి సమస్యను పరిష్కరించాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా నియోజకవర్గంలోని ఇవ్వకుండే అత్యంగుండ్ల కాడి నుంచి ఇవ్వకుండే అడ్డూరు వరకు ఏ గ్రామం వెళ్ళినా కానీ భూ కబ్జాలు జరగడం కానీ భూములు ఒకరి చేతులు కొంచెం మార్పిడి కానీ దళితుల భూములే జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రత్యేక దృష్టి కేటాయించి ఆర్టీఓ గారి చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.